ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగాగీత గారు పోటీ చేయబోతున్నారు. ఎలక్షన్స్ ఇంక 8 రోజులే ఉన్నాయి, ఎలా ఉంది ఇక్కడ? పిఠాపురం అయితే కనుక చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేదే మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి పిఠాపురం ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నియమ నిబద్ధత, ఆయనలో ఉన్న స్వచ్ఛత, ఆయనలో నిస్వార్థ సేవ. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి ప్రజానీకానికి అవనివ్వండి, రైతులకు అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, ఏదైనా సరే ఆయన సొంత పాకెట్ల నుంచి ఆయన కష్టపడ్డ సినిమా నుంచి వచ్చిన రెమ్యూనరేషన్స్ కష్టంలో ఆయన కష్టాన్ని ఆయన కుటుంబానికి ఉపయోగించుకోకుండా జనమే నా ప్రజలే నా కుటుంబం అని భావించే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దాని రకంగా ఏంటంటే జనాలందరిలోనూ కూడా ఈయన వస్తే మనకు మంచి జరుగుతుంది, సేవ చేస్తారు, నిస్వార్థంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసినప్పటి నుంచి కూడా పొలిటికల్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తున్నారంటే వాళ్ళు మేము సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నాకు ఆంధ్ర ప్రజలు ముఖ్యం, తెలుగు ప్రజలు ముఖ్యం, భారతదేశం ముఖ్యం అని చెప్పి నినాదాన్ని ఇచ్చి ఒక అన్ని పార్టీలను కూడా ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి ఆ కూటమికి ప్రధాన బాధ్యత తీసుకున్న వ్యక్తి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో పిఠాపురం ప్రజలు ఒక రకంగా అదృష్టంగానే భావిస్తున్నారు. కాబట్టి ఆయనకు తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపిస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. మేమైతే కువైట్ నుంచి వచ్చాం, గల్ఫ్ జనసేన. మేము అక్కడి నుంచి కువైట్ నుంచి ఈ ఒక్క ఓన్లీ ఓటు వేయడానికి గురించి మేము ప్రచారం చేయడానికి మేము వచ్చి అప్పుడే ఇక్కడ 3-4 రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టాం. మాది కాకినాడ సిటీ నియోజకవర్గం మాది. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐస్గా ఏదైతుందో ఇప్పుడు జనసేన కోసం ఇప్పుడు పనిచేస్తున్నారు కదా, మరి మీరు ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది? మీరు ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంది అసలు రెస్పాన్స్? ప్రజల్లో స్పందన చాలా బాగుందండి. అంటే మీరే అక్కడి నుంచి వచ్చి మా గురించి ఇంత శ్రమ తీసుకుని ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటేమని మీరు చెప్తున్నారంటే మా ఊళ్ళో ఉండి మేము ఇంకెంత చేసుకోవాలండి అని చెప్పి మాకు వాళ్ళే చెప్తున్నారు. అంటే అన్ని వర్గాలు ఇక్కడ ఏది ఒక క్యాస్ట్ బేసిస్ కానీ అలాగేమీ లేదు. పిఠాపురం ఇప్పుడు కూడా సమ్మిళితమైన ప్రజానీకం ఉన్నారు. ఇక్కడ అన్ని వర్గాలు ఉన్నారు. బీసీ వర్గాలు ఉన్నాయి, ఎస్సీ వర్గాలు ఉన్నాయి, ఎస్టీ వర్గాలు ఉన్నాయి, మైనార్టీస్ ఉన్నాయి, కాపు వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. నా పేరు బిరదా సూర్యనారాయణ. నేను గల్ఫ్ జనసేన కువైట్ కన్వీనర్ని.